ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం స్ట్రింగ్ స్లైసింగ్ గురించి తెలుసుకుందాం. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం స్ట్రింగ్ స్లైసింగ్ గురించి తెలుసుకుందాం. సో బేసికల్గా స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏంటి, మనం సింటాక్సెస్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం ఇండెక్సింగ్ గురించి తెలుసుకున్నాం. సో ఒకవేళ చూడకపోతే జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే డెఫినెట్లీ నీకు స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా కొన్ని ఫాలో చేసి పెట్టుకో అండ్ ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకో, రైట్? సో బేసికలీ మనం ప్రీవియస్ వీడియోలో ఇండెక్సింగ్ గురించి తెలుసుకున్నాం. సో సేమ్ ఆల్మోస్ట్ స్లైసింగ్ కూడా చాలా సేమ్ ఉంటుంది, జస్ట్ కాలన్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏమన్నా, మనం స్ట్రింగ్లో నుంచి వెళ్ళి ఒక పార్ట్ తీసుకొచ్చుకోవడమే మనం స్ట్రింగ్ స్లైసింగ్ అన్నాం, రైట్? అండ్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. సో నేమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఒక వాల్యూ స్టోర్ చేసినాం, కోడ్ విత్ పీకే అని, రైట్? సో మనం ఇప్పుడు కోడ్ విత్ పీకేలో కోడ్ అనే పార్ట్ తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? సో ఇక్కడ నేమ్ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి ఈక్వల్స్ టు నేమ్ బ్రాకెట్. సో మనం ఇండెక్సింగ్ ఎలా వాడతాం సేమ్ అలానే, కానీ మధ్యలో కాలన్ పెట్టాలి. కాలన్ పెడితే ఏమవుతుందంటే మనం ఎక్కడి నుండి వెళ్ళి ఎక్కడి వరకు మనకు ఆ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్ కావాలని చెప్తున్నట్టు, రైట్? సో ఇప్పుడు మనకి కోడ్ అనే పార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్ కావాలి కాబట్టి మనం ఇండెక్సింగ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ ఏంటి? 0. సో 0 ప్లేస్లో 0th ఇండెక్స్లో ఏముంది? సి అని ఉంది. మనం ఎక్కడి వరకు కావాలి? ఈ వరకు కావాలి. సో ఫస్ట్ మనం 0 నుంచి కౌంట్ చేయాలి. సో 0 1 2 3 4 అనేది ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి 4 అనే ఇండెక్స్లో ఏది ఉంది? డబ్ల్యూ ఉంది, రైట్? మనకు ఈ వరకు కావాలి కాబట్టి 4 అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో మనకి ఇప్పుడు 0:4 అని పెట్టినప్పుడు మనకు ఓన్లీ కోడ్ అనే పార్ట్ ఆఫ్ ఏ స్ట్రింగ్ మనకు అవుట్పుట్ కింద వస్తుంది. అండ్ మీరు ఇక్కడ కింద అవుట్పుట్ చూస్తే మనకి ఇక్కడ కోడ్ అనేది అవుట్పుట్ కింద వచ్చింది. ఇప్పుడు మనం ఒక చిన్న ట్రిక్ ప్లే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ స్టార్టింగ్ ఇండెక్స్ ఇచ్చినాం, సో ఎండ్ ఇండెక్స్ అనేది ఇవ్వలేదు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ స్ట్రింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0th నుంచి స్టార్ట్ అయిందా? సి నుంచి. సో సి నుండి స్టార్ట్ అయింది కాబట్టి మనకు పి వరకు, కే వరకు అవుట్పుట్ కింద వస్తుంది. బికాస్ మనం ఎండ్ ఇండెక్స్ ఇవ్వాలి కదా. సో సేమ్ అలానే మనం ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్సింగ్ పెట్టలేదు, ఓన్లీ ఎండ్ ఇండెక్సే పెట్టినాం. సో అప్పుడు ఏమవుతుందంటే, సో సేమ్ అలానే స్టార్ట్ ఇండెక్స్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 క్యారెక్టర్స్ ఉందా, మనం 10 పెట్టినాం. సో 10 పెడితే అప్పుడు ఏమైందంటే 10 అనేది ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి 9 క్యారెక్టర్స్ వరకు మనకు అవుట్పుట్ కింద వస్తుంది. సో ఇక్కడ మీరు లాస్ట్ వన్ ఈ ప్రాబ్లం మీకు ఇస్తున్నా, ఇది సాల్వ్ చేసి ఆన్సర్ అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. So this is the topic for today. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye.